अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. ఈరోజు రివైజ్ అవ్యక్త మురళి 17/7/69. अव्यक्त स्थिति बनाने की युक्तियाँ. अव्यक्त स्थिति तैयार చేసుకునే युक्తులు. अव्यक्त स्थिति अच्छी लगती या व्यक्त में आना अच्छा लगता है? అవ్యక్త స్థితి మీకు ఇష్టపడుతుందా లేదా వ్యక్తంలో రావడం ఇష్టపడుతుందా? अव्यक्त स्थिति में आवाज़ें
అవ్యక్త స్థితిలో ధ్వని అనేది ఉంటుందా? आवाज से परे रहना चाहते हो, ధ్వని నుండి అతీతంగా ఉండాలి అనుకుంటున్నారా? जब आप सभी आवाज से परे रहने का प्रयत्न करते हो, अच्छा भी लगता है, तो फिर बाप दादा को व्यक्ति में क्यों बुलाते हो? అవ్యక్త స్థితి మీకు ఇష్టపడుతుందా? ఇష్టపడితే అవ్యక్త స్థితిలో ధ్వని ఉంటుందా అసలు? మరి ధ్వని నుండి అతీతంగా ఉండాలి అనుకుంటున్నారా మీరు? ఎప్పుడైతే మీరందరూ ధ్వని నుండి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తారో, ఇష్టపడుతుంది కాబట్టి బాప్ దాదా మీరు ధ్వని నుండి అతీతంగా ఉండే ప్రయత్నం చేస్తాము, అవ్యక్త స్థితి మాకు ఇష్టపడుతుంది అన్నట్లయితే మరి బాప్ దాదాను వ్యక్తంలో ఎందుకు పిలుస్తున్నారు? కిందకి రమ్మని, ఈ వ్యక్త లోకంలో రమ్మని ఎందుకు పిలుస్తున్నారు? మీరు అవ్యక్తం అవ్వాలని ఇష్టం ఉన్నప్పుడు బాబాని వ్యక్త రూపంలో ఎందుకు పిలుస్తున్నారు? हर व्यक्त अव्यक्त स्थिति में हर वक्त अव्यक्त स्थिति में रहे, उसके लिए क्या पुरुषार्थ करना है? ప్రతి సమయంలో అవ్యక్త స్థితిలో ఉండాలి అంటే మనం దానికోసం ఏం పురుషార్థం చేయాలి? ఏం పురుషార్థం చేయాలి అవ్యక్త స్థితిలో ఉండడం కోసం? सिर्फ एक अक्षर बताओ, जिस एक अक्षर से अव्यक्त स्थिति रहे. ఒక్క పదంలో ఉంది అది పురుషార్థం. ఏంటది చెప్పండి. ప్రతి సమయంలో అవ్యక్త స్థితిలో ఉండడం కోసం ఏం పురుషార్థం చెయ్యాలి? అది ఒక పదంలో ఉంది. ఆ పురుషార్థం, ఆ ఒక్క పదం మనం ధారణ చేస్తే అవ్యక్త స్థితి ఉంటుంది. कौन सा एक अक्षर याद रखेंगे जो अव्यक्त स्थिति बन जाए? మన స్థితి అవ్యక్త స్థితి తయారైపోవాలి అంటే ఏంటి ఆ పదం మనము స్మృతిలో ఉంచుకోవాలి? ఒక పదము, ఎటువంటి పదము? మనస वाच कर्मण तीनों ही व्यक्त में होते अव्यक्त रहे, इसके लिए एक अक्षर बताओ. మనస వాచ కర్మణ మూడింటిలో కూడా వ్యక్త దేశంలో మనం ఉంటూ, వ్యక్త దేహము శరీరంలో ఉంటూ అవ్యక్త స్థితిలో ఉండడం. అవ్యక్తం అంటే బాబా చెప్పారు కదా, వ్యక్తం అంటే ధ్వనిలో రావడం, అవ్యక్తం అంటే ధ్వని నుండి అతీతంగా, అంటే మాటలు ఒకటి మానేసి ఉండడం అనే కదా. మాటల రూపంలో కూడా మనకు ఎంత అవసరం అంతే మాటల్లో వస్తూ, ఆలోచనలు కూడా ఎంత అవసరం అంతే ఉంచుకొని, ఆలోచనలు కూడా స్పీడ్ ఎక్కువ నడవకుండా, ఇదంతా ఏంటి అవ్యక్త స్థితిని మన అభ్యాసం చేయడం అంటారు. కాబట్టి మనస వాచ కర్మణ మూడింటిలో కూడా వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా ఉండాలి అంటే దానికోసం ఒక పదం ధారణ చేయాలి మీరు. ఒక స్థితి, ఒక పదము ఏంటది చెప్పండి. ఆత్మాభిమాని బన్నా, సభలో నుండి చెప్పారు ఆత్మాభిమానిగా తయారవడం ధారణ చేయాలేమో అని. आत्माभिमानी अर्थात अव्यक्त स्थिति, लेकिन उस स्थिति के लिए याद क्या रखे, पुरुषार्थ क्या करें? బాబా చెప్తున్నారు ఆత్మాభిమాని స్థితి అని చెప్పారు, బాగానే ఉంది. కానీ ఆత్మాభిమాని స్థితి అంటేనే అవ్యక్త స్థితి. బాబా అడుగుతున్నారు ఆత్మాభిమాని స్థితి లేదా అవ్యక్త స్థితి తయారవడానికి కూడా ఏ పదం గుర్తుంచుకోవాలి, ఏ పురుషార్థం చేయాలి? धीरे धीरे ऐसी स्थिति सभी की हो जाएगी, इसके अंदर में जो बात होगी वो पहले से ही आपको मालूम पड़ेगा, इसलिए प्रैक्टिस करा रहे हैं. నెమ్మదిగా ఆ స్థితి మీది తయారైపోతుంది.
ఎవరిలోని ఏ విషయం ఉంటుందో ముందే మీకు తెలిసిపోతుంది. అవ్యక్త స్థితి, ఆత్మాభిమాని స్థితి అంటే ఏంటి తెలుసా? అవ్యక్త స్థితి అంటే ఎలాంటి స్థితి అంటే ఎవరిలోని ఏ విషయం ఉన్నా అది ముందుగానే మీకు తెలిసిపోతుంది. మీకు టచింగ్ వచ్చేస్తుంది, గ్రహించగలరు ఎవరిలో ఏ విషయం ఉంది. దీనికోసం ప్రాక్టీస్ చేయిస్తున్నారు బాబా. అందుకే ఈ స్థితిని ప్రాక్టీస్ చేయిస్తున్నారు, అవ్యక్త స్థితిని. जितना जितना अव्यक्त स्थिति में स्थित होंगे, कोई मुख से बोले ना बोले, लेकिन उनके अंदर का भाव पहले से ही जान लेंगे. ఎంతెంత అవ్యక్త స్థితిలో అవుతామో మనము, మన ఎదురుగా వచ్చే వాళ్ళు నోటితో మాట్లాడినా మాట్లాడకపోయినా వారి లోపల ఉన్న భావాలు ముందుగానే మనం పసిగట్టగలము, తెలుసుకోగలము. ऐसा समय आएगा, इसलिए ప్రాక్టీస్ కరాతే. అలాంటి సమయం వస్తుంది, ముందుగానే మనం వాళ్ళ భావాలను తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడే రోజు వస్తుంది. అందుకే బాబా మన ద్వారా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఏంటి? అవ్యక్త స్థితి అనేది. तो पहली बात पूछ रहे थे कि एक अक्षर कौन सा याद रखे. మొదటి విషయం బాబా అడుగుతున్నారు, ఒక పదము ఏంటి గుర్తుంచుకోవాలి? అవ్యక్త స్థితి, ఆత్మాభిమాని స్థితి తారైపోతే ఎవరి భావాలైనా మీరు దూరం నుండి పసిగట్టగలరు అని చెప్తున్నారు బాబా. ముందుగానే మీరు వాళ్ళ భావాలను తెలుసుకోగలరు. కానీ ఆ స్థితి తయారవడానికి ఏ ఒక పదం గుర్తుంచుకోవాలి అడుగుతున్నారు కదా బాబా. అప్నీకు మెహమాన్ సమజ్నా. ఏంటి గుర్తుంచుకోవాలి? మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ అతిథిగా అనుకోవాలి. ఈ సృష్టి పైన అతిథులము అనుకోవాలి. अगर मेहमान समझेंगे तो फिर जो अंतिम संपूर्ण स्थिति का वर्णन है वो इस मेहमान बनने से होगी. ఒకవేళ మిమ్మల్ని మీరు అతిథిగా అనుకున్నారనుకోండి, అంతిమ సంపూర్ణ స్థితి యొక్క వర్ణన ఏదైతే ఉందో, సంపూర్ణ స్థితి అనండి, అవ్యక్త స్థితి అనండి, అది మీరు అతిథిగా అయి జీవించడం వల్లనే వస్తుంది. మిమ్మల్ని మీరు అతిథిగా అనుకోవడం వల్లనే. अपने को मेहमान समझेंगे तो फिर व्यक्त में होते हुए भी अव्यक्त में रहेंगे. మిమ్మల్ని మీరు అతిథిగా అనుకున్నట్లయితే వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్త స్థితిలో ఉంటారు. మీరు ఇక్కడ ఉన్నా ఇక్కడ లేరు, అవ్యక్త స్థితిలో ఉంటారు. मेहमान का किसके साथ भी लगाव नहीं होता है. हम इस शरीर में भी मेहमान ही, इस पुरानी दुनिया में भी मेहमान ही. అతిథి అంటే ఎక్కడ వాళ్ళకి మోహం మమకారం ఉండదు. ఈ శరీరంలో కూడా అతిథి మనము, ఈ పాత ప్రపంచంలో కూడా అతిథి మనము అనేది గుర్తుపెట్టుకోవాలి. అతిథి అంటే వచ్చాము వెళ్ళిపోతాం, ఎక్కడ అటాచ్మెంట్ ఉండదు ఇంటితో కానీ ఆస్తితో కానీ, లేకపోతే ఏ సంబంధికులతో కానీ मोह ममकारण उंडम. हम इस शरीर में भी मेहमान हैं, इस पुरानी दुनिया में भी मेहमान हैं. जब शरीर में ही मेहमान हैं तो शरीर से भी क्या लगन रखे. శరీరంలోని కూడా అతిథియే మనము, మనది కాదు ఇది. శరీరంలో కూడా కొన్ని రోజుల కోసం అతిథి అయి ఉన్నాను అంటే ఇంకా శరీరం మీద కూడా ఏమి ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు మీరు? అంటే ఏమి మోహం పెట్టుకుంటారు చెప్పండి? పెట్టుకోవటానికి లేదు కదా. సిర్ఫ్ తోడే సమయంకి శరీర కామ్మే లానా, కేవలం కొద్ది సమయం కోసం శరీరాన్ని ఉపయోగించాలి అంతే. కేవలం కొద్ది సమయం కోసం శరీరాన్ని ఉపయోగించడం కోసం ఉన్నా అంతే, మోహం లేదు. यहाँ मेहमान बनेंगे तो फिर वहाँ क्या बनेंगे. ఇక్కడ అతిథి జీవించినట్లయితే అక్కడ ఏమవుతారు? जितना यहाँ मेहमान बनेंगे उतना ही फिर वहाँ विश्व का मालिक बनेंगे. ఎంతైతే ఇక్కడ అతిథిగా తయారై ఉంటారో అంతే అక్కడ విశ్వానికి మాలికులుగా తయారవుతారు సత్యుగంలో.
इस दुनिया के मालिक नहीं है, इस दुनिया में हम मेहमान हैं. ఆ ప్రపంచంలో వెళ్ళి మనం విశ్వానికి మాలికులు అవ్వాలి సత్యయుగంలోని అంటే ఈ ప్రపంచంలో మాలికులు కాకూడదు, ఈ ప్రపంచంలో అతిథి అయి ఉండాలి అని చెప్తున్నారు మనం. नई दुनिया के मालिक हैं. ये जो व्यक्त भाव में आ जाते उसका कारण यही है, अपने को मेहमान नहीं समझते. కొత్త ప్రపంచానికి మాలికులము అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్త భావంలో ఏదైతే వస్తున్నారో ఇక్కడ దానికి కారణం ఏంటి? ఈ ప్రపంచంలో వ్యక్త భావంలో రావడానికి కారణం ఏంటి అంటే మిమ్మల్ని మీరు అతిథిగా అనుకోకపోవడము అని చెప్తున్నారు బాబా. वस्तुओं पर भी अपना अधिकार समझते हैं. వస్తువులో కూడా మీ అధికారం మీరు అనుకుంటున్నారు, అతిథి అనుకోవట్లేదు. इसलिए उनमें अटैचमेंट हो जाती. ఇవి నాది అనే అధికారం తీసుకుంటున్నారు కదా, వస్తువుల పైన, ఇళ్ళు పైన, పరివారం పైన, నా వాళ్ళు అని అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. అతిథి అయితే అలా ఉండరు కదా, కానీ మీరు అతిథి అని ప్రాక్టీస్ చేయట్లేదు. అందుకనే మీకు వస్తువుల పైన అధికారం నాది అని అటాచ్మెంట్, అంటే నాది కాదని వదిలేయడం కాదు, కానీ మోహ మమకారాలు ఉండకూడదు కదా, వాటిని బాబాకు అర్పించి మోహ మమకారాలు తెంచుకోవాలి. अपने को अगर मेहमान समझो तो फिर ये सभी बातें खत्म हो जाए. ఒకవేళ మిమ్మల్ని మీరు అతిథిగా అనుకున్నట్లయితే ఈ విషయాలన్నీ సమాప్తి అయిపోతాయి. అవ్యక్త స్థితి అనుభవంలోకి వెళ్ళగలరు. ఈ అటాచ్మెంట్ లాగవు. अपना बैंक बैलेंस भी नोट करना है. जितना कमाते उतना खाते हैं या कुछ जमा भी होता है. टोटल हिसाब निकाला है, कितना जमा किया है. మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. బ్యాంక్ బ్యాలెన్స్ అంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, పురుషార్థం యొక్క బ్యాంక్ బ్యాలెన్స్. పురుషార్థం యొక్క బ్యాలెన్స్ ఎంత సంపాదిస్తున్నామో అంతా తినేస్తున్నామా అంటే ఏది పురుషార్థం చేస్తున్నాం దాని ప్రాప్తి అంతా ఇక్కడే తినేస్తున్నామా? నాది అని భావించి ప్రతి దాని మీద అధికారం పెట్టుకొని అనుభవించటం అనేది తినేయడం అన్నమాట ప్రాప్తి. లేదా కొద్దిగా సత్యుగం కోసం కూడా ఏమైనా జమ చేసుకుంటున్నారా భవిష్యత్తులో పట్టుకెళ్ళడం కోసం? టోటల్ లెక్క తీసారా? ఎంత జమ చేశారు? उस जमा के हिसाब से खुद अपने से संतुष्ट हो. ఎంత జమ చేసుకున్నారో మీది మీకు కనిపిస్తుంది కదా చెక్ చేసుకుంటే. దాని తర్వాత ఏదైతే లెక్క వస్తుందో మీకు జమ ఖాతా, అది మీకు సంతృప్తేనా? బాగుంది నా జమ ఖాతా అని సంతుష్టులు అవుతున్నారా మీది మీరు చెక్ చేసుకుని, లేదా కరెక్ట్గా నేను జమ చేసుకోలేదా అనిపిస్తుందా? మీ జమ ఖాతా మీరు చూసి సంతుష్టులు అవుతున్నారా అడుగుతున్నారు బాబా. నహీ, సభలో నుండి చెప్పారు సంతుష్టత లేదు మా ఖాతా మాకు. तो जमा करने का और कोई समय रहा हुआ है? कितना समय है? అయితే ఇంతవరకు జమ చేసుకోలేదు అంటే ఇంకేదైనా సమయం ఉందా మీరు జమ చేసుకోవడానికి? ఇంకెంత సమయం ఉంది జమ చేసుకోవడానికి? ఉందా ఇంకేదైనా? समय भी नहीं, संतुष्ट भी नहीं, तो फिर क्या होगा? సమయం కూడా లేదు జమ చేసుకోవడానికి. ఇప్పటి వరకు జమ చేసుకున్న దాంతో సంతృప్తి కూడా లేదు. ఏమవుతుంది అప్పుడు? अभी सभी को ये खास ध्यान रखना चाहिए, अपना बैलेंस बढ़ाना चाहिए. ఇప్పుడు అందరూ కూడా ప్రత్యేకంగా ఇది గమనిక పెట్టుకోవాలి. మీ బ్యాలెన్స్ని మీరు పెంచుకోవాలి జమ ఖాతా పురుషార్థంలోని. कम से कम इतना तो होना चाहिए जो खुद संतुष्ट रहे. अपनी कमाई से खुद भी संतुष्ट नहीं रहेंगे तो औरों को क्या देंगे? తక్కువలో తక్కువ ఇంతైనా జమ అవ్వాలి కదా, మీకు మీరు సంతుష్టులు అయ్యేలాగైనా పర్వాలేదు సతీగానికి
సరిపోయేది సంపాదించుకున్నాను అని సంతృప్తి కలిగేలాగా జమ అవ్వాలి కదా. మీకు మీకు సంతృప్తి అయినా ఉండాలి కదా. మీ సంపాదన చూసుకుని మీకు మీలోనే సంతుష్టత లేకపోతే ఇతరులకు మీరేమి ఇవ్వగలరు చెప్పండి. నాకు సరిపోయింది, నేను తీసుకెళ్తున్నాను, అంత సంపాదించాను అని మీకు అనిపించకపోతే ఈ పురుషార్థంలో బాబా జ్ఞాన మార్గంలో మనం భాగ్యాన్ని తయారు చేసుకోవడం కానీ, పురుషార్థం తీవ్రం చేసుకోవడం కానీ, నాది నాకే సరిపోలేదు అనిపిస్తే ఇతరులకు ఏమి ఇవ్వగలరు అంటున్నారు బాబా. ఏకేకో కిత్నా జమా కర్నా హై, ఒక్కొక్కరు మీరు ఎంత జమ చేసుకోవాలి తెలుసా? क्या सिर्फ अपने लिए जमा करना है या औरों के लिए भी करना है? ఏంటి మీ ఒక్కరి కోసమే జమ చేసుకోవాలా, ఇతరుల కోసం కూడా ఏమైనా జమ చేస్తారా? ఏమనుకుంటున్నాను? औरों को दान करने के लिए जमा नहीं करना है? మీకు 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 తినడానికి ఉంటే సరిపోతుందా, ఇతరులకి దానం చేయడానికి జమ చేయరా అడుగుతున్నారు బాబా. ऐसा समय अभी आएगा जो सभी भिखारी रूप में आप लोगों से ये भीख मांगेंगे. ఎలాంటి సమయం రాబోతుందంటే అందరూ భికారీ రూపంలో మీ ఎదురుగా భిక్ష అడగడానికి వస్తారు. అందరూ మామూలు పైసల కోసం భిక్ష కాదు, బాబా ఇచ్చే సంపద కోసం భిక్ష అడగడానికి వస్తారు. తో ఉన్హోంకో నెహి దేంగే ఇతనా జమా కన్నా పడేగానా, మరి అప్పుడు వాళ్ళకి ఇవ్వరా, మీరు దానం చేసే స్థితి ఉండదా మీది? మరి ఇప్పటి నుండే అంత జమ చేసుకోవాలి కదా. अपने लिए तो करना ही है, लेकिन साथ साथ ऐसा दृश्य सभी के सामने होगा. जो आज अपने को भरपूर समझते हैं वो भी भिखारी के रूप में आप सभी से भीख मांगेंगे. మీకోసం మీరు సంపాదన చేసుకోవాలి తప్పదు, కానీ దాంతో పాటు అందరూ భికారి అయి మీ ఎదురుగా వచ్చే దృశ్యం మీరు చూస్తారు. ఈ రోజుల్లో ఎవరైతే చాలా ధనవంతులు అనుకుంటున్నామో వాళ్ళందరూ భికారీ రూపంలో మీ ఎదురుగా భిక్ష అడగడానికి వస్తారు అని చెప్తున్నారు బాబా. तो भीख कैसे दे सकेंगे जब जमा होगा ना. భిక్ష ఎలా ఇవ్వగలరు మరి? అందరూ మీ ఎదురుగా జనాలు వచ్చేసేటప్పుడు మీ దగ్గర జమ అయి ముందు నుండి ఉంటే కదా ఇవ్వగలరు. दाता के बच्चे तो सभी देने वाले ठहरे, आप सभी के एक सेकंड की दृष्टि के अमूल्य बोल के भी प्यासे रहेंगे. दाता పిల్లలు మీరు అందరూ ఇచ్చేవాళ్ళు కదా. కాబట్టి ఆఖరిలో వచ్చే ఆత్మలు ఎలా ఉంటారు, మీ ఒక సెకండ్ యొక్క దృష్టి కోసం, మీ అమూల్యమైన మాటల కోసం దాహంతో ఉంటారు అని చెప్తున్నారు బాబా. ऐसा अंतिम दृश्य अपने सामने रख पुरुषार्थ करो. కాబట్టి ఆఖరిలో వచ్చే అంతిమ దృశ్యం ఇది మీ ఎదురుగా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఎదురుగా ఈ దృశ్యాన్ని పెట్టుకొని దానికి తగిన పురుషార్థం నేను చేయాలని గమనిక పెట్టుకొని పురుషార్థం చేయండి. ఆఖరిలో ఇలా వస్తారు కదా అనేక మంది క్యూ, వాళ్ళందరికీ సెకండ్ యొక్క దృష్టితో నేను ఇవ్వాలి, ఒక మాట పలకడంతో వాళ్ళు సంతృప్తి అయిపోవాలి, అలాంటి శక్తి నేను జమ చేసుకోవాలి అని గమనిక పెట్టుకోండి. ऐसा ना हो कि दर पर आई हुई कोई भूखी आत्मा खाली हाथ जाए. ఇలా జరగకూడదు. వాళ్ళు వచ్చాక ఈ గుమ్మంలోని ఖాళీ చేతులతో వెళ్ళిపోయేలాగా అలా జరగకూడదు. साकार में क्या करके दिखाए, कोई भी आत्मा संतुष्ट होकर ना जाए. సాకారంగా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు ఏం చూపించారు, ఏ ఆత్మ కూడా అసంతుష్టంగా వెళ్ళకూడదు అనేది బాబా చూపించారు. బాబా ఎదురుగా ఎవరు వెళ్ళినా సంతుష్టులే వెళ్ళేవారు, అది చేసి చూపించారు బాబా. బల్క్ ఐసీ भी ఆత్మ లేకిన్ సంతుష్ట్ హోకర్ జాయ్. ఎలాంటి ఆత్మ అయినా కూడా బాబా ఎదురుగా వస్తే సంతుష్టులే వెళ్ళాలి అనేది బాబాకు ఉండేది, చేశారు కూడా బాబా లాగా. तो ऐसी बातें सोचनी चाहिए, सिर्फ अपने लिए नहीं. కాబట్టి ఇటువంటి విషయాలు మీలో మీరు ఆలోచించుకోవాలి. కేవలం మీకోసం మీరు సంపాదించుకుంటే సరిపోదు అని చెప్తున్నారు బాబా. अभी आप रचयिता हो, आप एक एक रचयिता के पीछे फिर रचना भी है. ఇప్పుడు మీరు అందరూ కూడా రచయిత అయి ఉన్నారు కదా. ఒక్కొక్క రచయిత, ఒక్కొక్కరు మీరు రచయిత, మీ వెనుక
రచన కూడా ఉంది, మీ రచన. माँ बाप को जब तक बच्चे नहीं होते हैं, माँ बाप की कमाई अपने प्रति ही होती है. जब रचना होती है तो फिर रचना का भी पूरा ध्यान रखना पड़ता है. అమ్మా నాన్నకు, తల్లి తండ్రికి ఎప్పటి వరకు పిల్లలు ఉన్నారో వాళ్ళ సంపాదన వాళ్ళ కోసమే వాళ్ళు చేసుకుంటారు కదా తల్లిదండ్రులు. ఎప్పుడైతే రచన అంటే పిల్లలు అనేది తయారవుతుందో, రచన తయారవుతుందో, అప్పుడు రచన పైన, పిల్లల పైన పూర్తి గమనిక పెట్టవలసి వస్తుంది. సంపాదన అంతా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. अपने लिए जो कमाई थी वो तो बहुत समय खाया मनाया, लेकिन अब अपनी रचना का भी ध्यान रखना है. మీకోసం మీరు ఏదైతే సంపాదించుకున్నారో చాలా సమయం తిన్నారు, అనుభవించారు మీరు. కానీ ఇప్పుడు మీ రచన మీద మీరు గమనిక పెట్టాలి. మీ వెనుక సృష్టి రచన ఏది ఆధారపడి ఉందో వాళ్ళకు కూడా మీ సంపాదనలో నుండి పాలన ఇవ్వాలి. ఇంతవరకు మీది మీరు ఏదో మీ సమస్యలు మీరు చెప్పుకోవడం, బాబాకి తీసుకోవడం ఇంతే నడిచింది. కానీ ఇప్పుడు మీ రచనకు మీరు పాలన ఇవ్వాలి అని చెప్తున్నారు బాబా. గమనిక పెట్టాలి. ఆప్ని అప్ని రచన దేకి, మీ రచనను మీరు చూసుకున్నారా? కితనీ రచన, ఎంతమంది ఉన్నారు మీ రచన? छोटी है व बड़ी है, చిన్న రచన ఉందా, పెద్ద రచన మీది? బాప్ దాదా హరేకి రిజల్ట్ దేక్తే, బాప్ దాదా ప్రతి ఒక్కరి రిజల్ట్ చూస్తున్నారు. ఎంత రచన ఉంది, ఎంత జమ చేసి తినిపిస్తున్నారు మీ రచనకి, మీరు రిజల్ట్ చూస్తున్నారు బాబా. एक एक सितारे की कितनी रचना है బాబా ఏం చూస్తున్నారు? ఒక్కొక్కరు మీరు ఒక్కొక్క నక్షత్రం, మీ ఒక్కొక్క నక్షత్రం వెనుకాతల ఎంత రచన అనేది ఉంది, మీ పిల్లలు, మీ సృష్టి ఎంత ఉంది అనేది చూస్తున్నారు. లౌకికం కాదు, అలౌకిక రీతిలో మీ వెనుక ఆధారపడి ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క రచన వెనుక. ఎవరైనా ఒక నక్షత్రం, ఒక బాబా బిడ్డ ఒక నక్షత్రం రాజా అనుకోండి, వాళ్ళ వెనుక ఎంత రచన ఆధారపడి ఉంటుంది? లేదా ఒక నక్షత్రం బాబా బిడ్డ ప్రజ అనుకోండి, వాళ్ళ వెనుక ఎంత రచన ఆధారపడి ఉంది? అదంతా బాబా చూస్తున్నారు. ఎవరు ఏ పదవికి వెళ్ళే పిల్లలు వాళ్ళ వెనుక ఎంత రచన ఆధారపడి ఉంది. जितनी यहाँ रचना होगी उतना वहाँ बड़ा राज्य होगा. ఎంత ఎవరి రచన ఇక్కడ పెద్దది ఉంటుందో అంత అక్కడ పెద్ద రాజ్యం ఉంటుంది వాళ్ళది సత్యయుగంలో అని చెప్తున్నారు బాబా. యా కితనీ రచన రచి హే, ఇక్కడ మీ రచన ఎంత రచనను రచించారు? కేవలం మన జ్ఞానం చెప్పి కోర్స్ ఇస్తే వాళ్ళు మన రచన, మన ప్రజలు అలా కాదు. మన మనసా సేవ ద్వారా కూడా రచన చేయొచ్చు. రోజు చూడండి, శాంతి, శక్తి, సుఖము, ఆనందం, పవిత్రత ప్రకృతికి, ఆత్మలకి ఇస్తున్నాం మనం. మన గ్లోబ్లో ఆత్మలకి ఇచ్చినప్పుడు ఎన్ని కోట్ల ఆత్మల్ని ఇమర్జ్ చేసి ఇస్తాం. బిందు 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 అలా స్టార్స్ మెరిసిపోతూ గ్లోబ్ నిండుగా కిక్కిరిసిన ఆత్మల్ని చూస్తూ మనం అందరికీ ఒక్కొక్క ఆత్మకి చేరేలాగా ఇస్తాం. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు మన రచనే కదా. కాబట్టి వాచా సేవ చేస్తేనే రచన తయారవుతారని కాదు, మనసా సేవతో కూడా మన రచన తయారవుతారు. కాబట్టి ఎంత రచన రచించారు? అప్పుడు రచన దేకి, మీ రచన మీరు చూసుకున్నారా ఒకసారి? నా రచన ఎంతమంది ఉన్నారని. భవిష్యకు జాంతే హో, మీ భవిష్యత్ మీకు తెలిసిందా? रचयिता तो सभी है लेकिन बड़ी रचना की है या छोटी रचना की है. రచయితగా అయితే అందరూ ఉన్నారు, కానీ మీది పెద్ద రచన చేశారా లేదా చిన్న రచన చేసుకున్నారా? ఎంత రచన ఉంది? అందరూ రచయితే, బాబా పిల్లలైన వాళ్ళు. కానీ ఒక్కొక్క రచన చిన్నది ఉంటుంది, ఒకరి రచన
పెద్దది ఉంటుంది. మీ రచన ఎలా ఉంది చూసుకోండి. ఆశతో బడికి సభలో నుండి చెప్పారంట. ఆ ఆశ అయితే పెద్ద రచనే ఉండాలని మాది ఉంది అన్నారంట. ఎందుకంటే రాజు అవుతారు కదా పెద్ద రచన ఉంటే. బడి రచనకి సాత్ ఫిర్ జిమ్మేవారియా భీ బడి హై. పెద్ద రచన ఉండాలని కోరిక ఎలా ఉందో బాధ్యతలు కూడా అంత పెద్దగానే పెట్టుకోవాల్సి ఉంటుంది పురుషార్థంలో. పెద్ద రచన ఉంటే బాధ్యత కూడా పెద్దదే తీసుకోవాలి కదా అంటున్నారు బాబా. అచ్చా, ఇంకో మురళి 19/7/69. ఇందాక 17/7 చదివాం. ఇప్పుడు 19/7/69 మురళి. జీరో और హీరో బనో. ఇంతవరకు బాబా అవ్యక్త స్థితిని తయారు చేసుకోవడానికి ఏం చేయాలి? అతిథి అనేది గుర్తుంచుకోండి. దేనిపైన ఎక్కడ శరీరం మీద ప్రపంచం మీద ఎక్కడ మోహం మమకారం అటాచ్మెంట్ తయారవ్వకూడదు. కానీ అది ప్రాక్టీస్ తక్కువగా ఉంది పిల్లల్లో. అధికారం పెట్టుకుంటున్నారు నాది అని. ఇది అతిథిగా వచ్చిన కొద్ది కాలం కోసం దొరికింది అనేది గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మురళీ బాబా జీరో और హీరో బనో, జీరో మరియు హీరోగా తయారవ్వండి అనే విషయం పైన చెప్తున్నారు. ఆజ్ కిస్ లియే బులాయా హై, ఈరోజు దేనికోసం పిలిచారు బాబాను? బల్ బర్నీలి. ఎవరో చెప్పారంట సభలోని, బలం నింపుకోవడానికి పిలిచాము బాబాను అని. बल भरने के लिए बुलाया है तो किस बात की निर्बलता समझती हो? బలము నింపుకోవడానికి పిలిచారా? అయితే ఏ విషయంలో బలం తక్కువ ఉంది మీకు అడుగుతున్నారు బాబా. విశేష కిస్ బాత్ మే బల్ భర్నా హై, విశేషంగా ఏ విషయంలో బలం నింపుకోవాలనుకుంటున్నారు మీరు? ఏ విషయంలో బలం తక్కువ ఉంది నింపుకోవాలనుకుంటున్నారు? ఎందుకు పిలిచారు నన్ను అడుగుతున్నారు బాబా. సర్వీస్ మే బి బల్ కిస్సే భరేగా, సేవలో బలం నిండాలన్నా దేని ద్వారా నిండుతుంది సేవలో బలం? తో అప్నే మే కిత్నా బల్ భరా హై వో దేఖ్నా హై. కాబట్టి మీలో మీరు ఎంత బలం నింపుకున్నారు అనేది చూసుకోవాలి. आप सभी का नाम ही है शिव शक्ति, तो शक्तियों में शक्ति तो है ही, वह शक्ति स्वरूप बन रही हूँ. మీ పేరే ఉంది శివశక్తి అని. కాబట్టి శక్తిగా ఉండనే ఉన్నారు కదా మీరు, లేదా ఇంకా శక్తి స్వరూపంగా తయారవుతున్నాను తయారవ్వలేదు అంటారా? బలం నింపుకోవాలంటున్నారు కానీ మీ పేరే శివశక్తి ఉంది కదా, శక్తి ఉండనే ఉంది కదా, ఇంకా తయారవ్వలేదా శివశక్తి స్వరూపంగా అడుగుతున్నారు బాబా. बाप दादा तो आइए ये देखने कि कौन सा जेवर बाप दादा का సృష్టి का శృంగార్ करने लिए तैयार हुए हैं. అయితే బాప్ దాదా ఈరోజు చూడటానికి వచ్చారు. మీరందరూ నగలు అనుకుంటే, బాబా పిల్లలందరూ నగలు అనుకుంటే, ఇందులో ఏ నగ బాప్ దాదా యొక్క శృంగారం, సృష్టి యొక్క శృంగారం చేయడానికి తయారయ్యారు అనేది చూస్తున్నారు బాబా. అభి జేవర్తో తయారు హో గయి, నగలైతే తయారైపోయి మనందరం నగలు సృష్టి శృంగారం ఇచ్చే నగలు అనుకోండి, బాబాకు శృంగారాన్ని ఇచ్చే నగలు మనం. అయితే బాబాకు శృంగారం ఇచ్చేలాగా సృష్టికి శృంగారాన్ని ఇచ్చేలాగా ఎంతవరకు తయారయ్యారు, ఏ నగలు తయారయ్యాయి అనేది బాబా చూస్తున్నారు. ఏం కనిపించింది? నగలు అయితే తయారైపోయాట, బాబా పిల్లలు నగలు తయారైపోయారు. లేకిన్ తయారు होने बाद क्या होता है? నగలు తయారైపోయాక ఏమవుతుంది? ఏం చేస్తారు? నగలు తయారు చేసాక ఏం చేస్తారు? పాలిష్ చేస్తారు. अभी सिर्फ पॉलिश होनी है. मुख्य बात जिसकी पॉलिश होनी है वो यही है, सभी को ज़्यादा से ज़्यादा अव्यक्त स्थिति में रहने का विशेष समय देना है. కేవలం పాలిష్ అనేది ఇప్పుడు మిగిలింది. పాలిష్ పెట్టాలి, మీ నగల మీద పాలిష్ పెట్టబడాలి అంటే దానికి ముఖ్యమైన విషయం ఏంటి?
అందరూ కూడా ఎక్కువ అవ్యక్త స్థితిలో ఉండే విశేషమైన సమయం కేటాయించాలి. అవ్యక్త స్థితిలో అనుభవం చేసుకోవడానికి అవ్యక్త స్థితిని విశేషంగా సమయం కేటాయించాలి. దేనికోసం? మీ పురుషార్థానికి పాలిష్, ఫినిషింగ్ వర్క్ జరగాలంటే. अव्यक्त स्थिति की पॉलिश ही बाकी रही है. अव्यक्त स्थिति का पॉलिश ఇంకా మిగిలి ఉంది అని చెప్తున్నారు బాబా. आपस में बातचीत करते समय आत्मा रूप में देखो. పరస్పరం మాట్లాడే సమయంలో ఆత్మ రూపంలో చూడండి. మిమ్మల్ని పరస్పరం ఒకరినొకరు. అవ్యక్త స్థితి అభ్యాసం కోసం ఆత్మ రూపంలో చూడడం అలవాటు చేసుకోండి. అవ్యక్త స్థితి అనే పాలిష్ పెట్టాలంటే పురుషార్థంలో మీ నగకు ఈ పాలిష్ జరగాలి అంటే ఏం చేయాలి? ఆత్మ రూపంలో చూసి మాట్లాడడం అలవాటు చేసుకోండి. శరీరమే హుతి హువి ఆత్మకో దేకో. శరీరంలో ఉంటూ కూడా ఆత్మని చూడండి. మిమ్మల్ని మీరు కూడా ఆత్మ అనుకోండి, ఎదుటి వాళ్ళని కూడా ఆత్మ అని చూడండి. ఏ పేలా పాఠే ఇస్కి హీ ఆవశ్యకత. ఇది మొదటి పాఠం, ఆత్మ పాఠం. ఇదే అవసరం ఉంది. जो भी सभी धारणाएं सुनी है उन सभी को जीवन में लाने लिए यही पहला पाठ पक्का करना पड़ेगा. ఏదైతే ధారణలు మీరు విన్నారో వాటన్నింటినీ జీవితంలో తీసుకురావడం కోసం ఇదే పాఠం పక్కా చేసుకోవాలి. ముందుగా బాబా అనేక ధారణలు చెప్పారు కదా, అవన్నీ మన జీవితంలో తీసుకురావాలంటే మొదటి పాఠం పక్కా కావాలి. ముందు ఏంటది? ఆత్మ అనుకోవడం, ఆత్మని చూసి మాట్లాడడం ఎదుటి వాళ్ళం. ఈ ఆత్మిక్ దృష్టికి అవస్థ ప్రాక్టికల్ మే కమ్ రేతి. కానీ బాబా ఏం చూశారు? ఆత్మిక దృష్టి అనే ప్రాక్టీస్ ప్రాక్టికల్గా తక్కువే ఉంది పిల్లల్లో, తక్కువ చేస్తున్నారు. అది ఎప్పుడు 69లో చెప్పారు బాబా, కానీ ఇప్పటికీ అలాగే ఉంది. ఆత్మిక దృష్టి ఎంతవరకు ఉంటుంది? सर्विस की सफलता ज़्यादा निकले उसका भी मुख्य साधन ये है कि आत्म स्थिति मेरे सर्विस करनी है. మనం చేసే సేవలో సఫలత ఎక్కువగా అనుభవం అవ్వాలంటే దానికి కూడా ముఖ్య సాధనం ఏంటంటే ఆత్మస్థితిలో ఉంటూ సర్వీస్ చేయాలి. ఎవరికైనా మనము స్వయం ఆత్మస్థితిలో ఉంటూ ఇతరులకి జ్ఞానం చెప్పాలి. అప్పుడే వాళ్ళు నిలబడతారు, బాబా జ్ఞానంలో ఆకర్షింపబడతారు. ఆత్మస్థితి లేకుండా ఏదో నా టాలెంటు, నా తెలివి అని మనం జ్ఞానం చెప్పితే వాళ్ళు నిలబడరు, కంటిన్యూ అవ్వరు జ్ఞానంలో. కాబట్టి సర్వీస్లో సఫలతకు ఆధారం ఆత్మిక స్థితి, ఆత్మిక దృష్టి. ఆత్మస్థితిలో ఉంటూ సర్వీస్ చేయాలి. ఆత్మాభిమాని స్థితి. పేలా పాఠి పాలిష్. కాబట్టి మొదటి పాఠమే పాలిష్ లాంటిది ఆత్మ పైన. ఇస్కి హీ ఆవశ్యకత. ఈ పాలిషే ఇప్పుడు అవసరం ఉంది అని చెప్తున్నారు బాబా. कब नोट किया है सारे दिन में ये आत्मिक दृष्टि स्मृति कितनी रहती है? రోజు మొత్తంలో ఆత్మిక దృష్టి, ఆత్మిక స్మృతి ఎంత సమయం ఉంటుంది? ఎప్పుడైనా నోట్ చేశారా? కబ్ నోట్ కియా హై? ఎప్పుడైనా నోట్ చేశారా? इस स्थिति की परख अपनी सर्विस की रिजल्ट से भी देख सकते हो. అయితే ఆత్మిక స్థితి ఎంత ఉంటుంది అనేది మీరు చూసుకోవాలంటే మీరు చేసే సర్వీస్లో సఫలత ఎంత దొరుకుతుందో దాని ద్వారా మీ ఆత్మిక స్థితి మీకు తెలిసిపోతుంది. మీరు ఆత్మిక స్థితిలో ఉంటే మీరు చెప్పే మాటలు అలా గురి తగులుతాయి సర్వీస్లో. ఒకవేళ తగలట్లేదు అంటే నాలో ఆత్మిక స్థితి తక్కువగా ఉంది. అర్థమవుతుందా? సర్వీస్లో మీరు పొందే సఫలత, రిజల్ట్, సర్వీస్లో పొందే రిజల్ట్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఆత్మస్థితి మీలో ఎంత ఉంది అనేది. ఈ అవస్థ क्षमा है, क्षमा पर परवाने ना चाहते हुए भी जाते. ఎంత చక్కటి పాయింట్ చెప్తున్నారు, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఆత్మిక స్థితి అనే అవస్థ ఏదైతే ఉందో, ఆత్మిక స్థితి ఇది
దీపం లాంటిది. మీరు ఆత్మిక స్థితి తయారు చేసుకుంటే ఒక దీపం మీరు తయారైనట్టే. దీపం ఉన్న చోట ఏమవుతుంది? దీప పురుగులు వాటికవి వచ్చి పడతాయి. అంటే సర్వీస్ అనేది దానికది మీ దగ్గర వచ్చి పడుతుంది. అర్థమైందా? మీరు ఆత్మల కోసం తిరగక్కర్లేదు. ఆత్మలు దీపం మీద వచ్చి పడతాయి దీప పురుగుల్లా. కానీ ఎప్పుడు ఆత్మిక స్థితి అనే దీపం తయారవ్వాలి మీది. ఆప్ సభీ టీచర్తో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఈ పాయింట్ నా మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఈ పాయింట్ ఆధారంతోనే ఎక్కువగా సెంటర్ వాతావరణం తయారు చేసే ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను. సెంటర్లో వైబ్రేషన్స్ వైబ్రేట్ చేయండి. ఎందుకంటే బాబా అప్పుడు చెప్పారు కదా, అది ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను పాయింట్. అంటే ఆత్మిక స్థితి మీది బాగుంటే ఆత్మలు వాళ్ళకి వాళ్ళే, మీరెవరి ఇంటింటికి వెళ్ళి తిరగక్కర్లేదు, మీరెవరిని రండి రండి అని పిలవక్కర్లేదు. వాళ్ళే వస్తారు, మాకు చెప్పండి మాకు చెప్పండి, మాకు కావాలి మాకు కావాలి అని. आप सभी टीचर तो हो ही, बाकी टीचर से क्या बनने लिए भट्टी में आई हो. అయితే ఈ క్లాస్లో ఈ మిలనంలో టీచర్లు ఉన్నారంట బాబా ఎదురుగా, టీచర్ అక్కయ్యలు. మీరందరూ టీచర్గా ఉండనే ఉన్నారు. టీచర్ నుండి ఇప్పుడు ఏం కావాలని బట్టీలో వచ్చారు? టీచర్ నుండి ఇంకా ఏం కావడానికని మీరు వచ్చారు అడుగుతున్నారు బాబా. आप लोग बहुत सोचते हो परंतु है बहुत सहज. మీరు చాలా ఆలోచించేస్తున్నారు ఏం కావాలని వచ్చామని, కానీ చాలా సహజం అంటున్నారు బాబా. आपने समान बनाने लिए बुलाया है. బాబా తన సమానంగా తయారు చేయడానికి పిలిచారు టీచర్స్. మీరు సెంటర్ నడిపించే టీచర్లుగా ఉండనే ఉన్నారు, కానీ ఇక్కడ బాబా ఎదురుగా బట్టీలో ఎందుకు వచ్చారు? బాప్ సమానంగా తయారవడం కోసం వచ్చారు అన్నారు బాబా. अपने సమానత జీరో బనానే బులాయా హే. బాబా తన సమానంగా తయారు చేయడానికి టీచర్ అక్కని పిలిచారు. తన సమానంగా అంటే జీరోగా తయారు చేయడానికి పిలిచారు బాబా. జీరో మీ బీజ్ వ బింది బి ఆ జాతి. జీరో అంటే బీజం, జీరో అంటే బిందు కదా, बिंदु वस्तुंदी बीजम वस्तुंदी. और फिर साथ साथ कोई ऐसा कार्य हो जाता है तो उनको भी जीरो बनाना है. అలాగే దాంతో పాటు ఏదైనా కార్యం అటువంటి జరిగిపోయింది, మళ్ళీ తర్వాత దానికోసం వర్ణనలు ఎక్కువ రాకుండా జీరో తయారు చేయండి, బిందు పెట్టాలి, ఫుల్ స్టాప్ బిందు. तो खास जीरो याद करने लिए बुलाया है. కాబట్టి ప్రత్యేకంగా జీరోని గుర్తు చేయించడానికి బాబా పిలిచారు టీచర్ అక్కని, జీరో ధారణ చేయించడానికి. జీరో అంటే బిందు రూపం, జీరో అంటే బీజ రూపం, జీరో అంటే ఏది జరిగిపోయింది అది బిందు, फुल स्टॉप పెట్టడం. सभी से छोटा रूप है बाप का और आप सभी का भी. तो अब जीरो को याद रखेंगे तो हीरो बनेंगे. అందరికన్నా చిన్న రూపం బాబాది, మరి మీ ఆత్మలందరిది కూడా చిన్న రూపమే ఉంది. కాబట్టి ఇప్పుడు జీరోని గుర్తుంచుకుంటే హీరోగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. జీరోలో ఎన్ని ఉన్నాయి గుర్తుంది కదా, బిందు, బీజం, ఇంకా గతం గతః, ఫుల్ స్టాప్ పెట్టడం. ఇది గుర్తుంచుకుని ధారణ చేశారనుకోండి జీరోలన్నీ, మీరు హీరోగా తయారైపోతారు. బాబా కూడా జీరో, మీరు కూడా జీరో. ఆత్మస్థితిలో ఉండండి, బిందు రూపాన్ని అనుభవం చేయండి, బీజ రూపాన్ని అనుభవం చేయండి. ఇంకా ఏది జరిగిపోయినా దాన్ని అలా సాగదీయకుండా బిందువు పెట్టండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే హీరోగా తయారైపోతారు మీరు. हीरो एक्टर भी होता है और बाप दादा का प्रिय भी है. హీరో అంటే యాక్టర్ కూడాను మరియు బాప్ దాదాకు ప్రియం కూడా అయిపోతారు. రత్న को भी हीरा कहा जाता है और मुख्य एक्टर को भी हीरो कहा जाता है. రత్నాల్లో కూడా హీరో, హీరా, హీరా అంటే వజ్రం, డైమండ్. రత్నాల్లో కూడా హీరా అనేది వజ్రం అనేది ఉంటుంది. అలాగే యాక్టర్స్లో కూడా ముఖ్యమైన యాక్టర్ని హీరో అంటారు. హీరో, హీరా రెండు కలుస్తున్నాయి చూడండి. అంటే ముఖ్యమైన రత్నం వజ్రం అయి ఉన్నారు, ముఖ్యమైన యాక్టర్ హీరో అయి ఉన్నారు మీరు. तो अब समझा किस लिए बुलाया है. టీచర్స్ కి బాబా ముఖ్యంగా ఈ టైటిల్ ఇస్తున్నారు, హీరా, హీరో. కాబట్టి దేనికోసం పిలిచారు బాబా ఈరోజు టీచర్ అక్కని? సిర్ఫ్ 2 అక్షर याद करने के लिए
బులాయా హై జీరో ఆర్ హీరో. కేవలం ఈ రెండు మాటలు గుర్తు చేయించడానికి, ధారణ చేయించడానికి పిలిచారు బాబా. అవేంటి? జీరో మరియు हीरो. ये दो बातें याद रखेंगे तो बाप के समान सर्वगुणों से संपन्न हो जाएंगे. ఈ రెండు పదాలు గుర్తుంచుకుంటే బాబా సమానంగా సర్వగుణాలతో సంపన్నంగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. విస్తార్ కో సమాయా జాతా హైనా, విస్తారాన్ని ఇముడ్చుకోవటం జరుగుతుంది కదా. విస్తారాన్ని ఇమిడ్చిపెట్టేదేంటి? బిందువే కదా. జీరో గుర్తుంచుకుంటే విస్తారం ఇమిడ్చిపెట్టుకోగలం. 15 दिन इतनी स्टडी की है, बहुत कापियाँ भरी हैं. बाप दादा फिर आपके विस्तार को बीज में सुना रहे हैं. 15 రోజుల నుండి ఇక్కడే ఉండి చాలా స్టడీ చేశారు, చాలా కాపీలు కూడా రాశారు. మీరు మంతన చేసి బట్టీల్లో ఏం చేస్తాం, అలా అలా కూర్చుని ఉంటే నిద్రపోతాం కదా. కొంత సమయం క్లాసులు ఉంటాయి, కొంత సమయం ఏదైనా మనం మంతన చేసి రాయడం ఉంటుంది. అలా కాపీలు చాలా నింపారు, చాలా స్టడీ చేశారు. అయితే బాప్ దాదా ఈ 15 రోజులు మీరు ఏదైతే విస్తారంగా రాశారో, కాపీలు నింపారో, దాన్ని బీజంలోకి తెచ్చి వినిపిస్తున్నారు ఈరోజు. కట్టుకట్లోకి, సారంలోకి తెచ్చి వినిపిస్తున్నారు. బీజం అంటే సారం. और सभी भूल भी जाए ये तो नहीं भूलिएगा, ये याद रखो. అన్ని విషయాలు మీరు మర్చిపోయిన ఇవి మర్చిపోరు కదా. జీరో హీరో గుర్తుంచుకోండి. फिर देखना सर्विस में कितना जल्दी చేంజ్ आती. ఈ రెండు మీరు గుర్తుంచుకుంటే సర్వీస్లో ఎంత మార్పు వస్తుందో చూడండి. బాబా ఈరోజు చెప్పారు కదా, ఆత్మస్థితి. జీరో అంటే ఆత్మస్థితి. అభ్యాసం చేయండి, సర్వీస్ యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అని చెప్తున్నారు బాబా. आप सभी की इच्छा यही है कि हम भी बदले और समय भी बदले, अपने घर चले. మీ అందరు కోరిక కూడా ఇదే కదా, మేము మారాలి, సమయం మారాలి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. जब घर चलने की इच्छा है तो फिर ये दो बातें याद रखो, फिर कमियों के बजाय कमाल कर दिखाएंगे. ఇంటికి వెళ్ళాలని నిజంగా మీ కోరిక ఉంది అంటే, ఇక్కడ సర్ది పెట్టేసి ఇంటికి వెళ్దాము అంటే, రెండు విషయాలు గుర్తుంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీ లోపాలు బదులు కమాల్ చేసేవారు అవుతారు. లోపాలు కనిపించవు, లోపాలు పూర్తయిపోయి లోపాలు సంపూర్ణంగా మారిపోయి ఏమవుతాయి? కమాల్. కమియా అంటే లోపాలు, కమియా అనేది తొలగిపోయి, లోపాలు తొలగిపోయి కమాల్ అద్భుతం చేసేవారు అయిపోతారు. ఇప్పుడు జీరో మరియు హీరో ధారణ చేసినప్పుడు కమియా ఖతం హో జావేగి और जहाँ भी देखेंगे सुनेंगे तो कमाल ही कमाल देखेंगे. మీలో లోపాలు సమాప్తి అయిపోతాయి ఈ రెండు ధారణ చేస్తే. మరి ఎక్కడ మీరు చూసినా, ఎక్కడ విన్నా అద్భుతమే అద్భుతం చూస్తారు మీరు. తో అబ్ ఇస్ బట్టి సే క్యా బన్కర్ జాయేంగే. కాబట్టి బట్టీలో ఎలా తయారై వెళ్తారు మీరు? జీరో. జీరోగా తయారై వెళ్తారు కదా. జీరో में कोई बात ही नहीं होती, कोई पिछले संस्कार नहीं. జీరోలో ఏ విషయాలు ఉండవు, పాత సంస్కారాలు ఉండవు, జీరో అయిపోతాయి. బిందు రూపంలో పాత సంస్కారాలు కూడా ఉండవు. यहाँ छोड़ने भी आए हो तो फिर अच्छी तरह से जो कुछ छोड़ना था वो छोड़ चले हो, वह थोड़ा साथ में भी ले जाएंगे. ఇక్కడ వదలడానికి వచ్చారు కదా పాత సంస్కారాలన్నీ. చక్కగా ఏం వదలాలా వదిలి వెళ్తున్నారా, లేదా కొద్దిగా తోడుగా తీసుకెళ్తున్నారా మళ్ళీ పాత సంస్కారాలని? क्या छोड़ा है और कितने तक छोड़ा है? थोड़े समय के लिए छोड़ा है व सदा के लिए छोड़ा है. ये भी देखना है, संगठन की शक्ति में छोड़ दिया है व स्वयं की शक्ति से छोड़ा है. బాబా చెప్తున్నారు, ఏదైనా లోపాలు వదిలేము, మార్చుకున్నామని మీరు ప్రతిజ్ఞ చేసుకున్నా అది కూడా చెక్ చేసుకోండి. ఆ క్వాలిటీ కూడా చెప్తున్నారు బాబా. ఏంటి? మొదటిది ఏం వదిలేను, ఎన్నాళ్ళ వరకు వదిలి ఉంటాను. ఏ లోపాన్ని నేను వదిలేను, ఎన్నాళ్ళ వరకు దాన్ని వదిలి ఉంటాను. ఒకటి, కొద్ది సమయం కోసం వదిలేనా, లేదా సదాకాలానికి వదిలేసానా నాలో ఉన్న లోపాన్ని? రెండు, ఇది కొద్ది కాలానికి వదిలేనా, సదాకాలానికి వదిలేనా. మూడు, సంఘటనలో ఒకరిని చూసి ఒకరు వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చెయ్యెత్తారు, వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తారు, నేను చేస్తాను, అలా చేస్తున్నారా?
లేదా మీకు మీకు అనిపించి స్వయం యొక్క శక్తితో వదులుతున్నారా? ఒకరి ప్రభావంలో వచ్చి ఒకరు చేశారని చూసి మీరు వదులుతున్నారా మీ లోపాలు? లేదా మీకు మీకే అనిపించి మార్పు వచ్చే ప్రయత్నంతో మీరు వదులుతున్నారా? संगठन की शक्ति सहारा तो देती है, लेकिन संगठन की शक्ति के साथ स्वयं की भी शक्ति चाहिए. संगठन शक्ति మనకి ఆధారాన్ని ఇస్తుంది, సహయోగం ఇస్తుంది. సంఘటన శక్తి మంచిదే. సంఘటనలో అంటే ఎలాగైతే స్కూల్లో పిల్లలందరితో అందరూ కాంపిటీషన్, వాళ్ళు చదివేస్తున్నా నేను చదివేయాలి చదివేస్తారు కదా. సంఘటనలో అది సహయోగం ఉంటుంది, కాంపిటీషన్. మన పురుషార్థం ముందుకెళ్ళడానికి, మన బలహీనత తొలగించుకోవడానికి కరెక్టే. సంఘటన లాభాన్ని తీసుకోండి, కానీ దాంతోపాటు స్వయం యొక్క శక్తి కూడా ఉండాలి. ఏదైనా బలహీనత వదలడము, మారడం అంటే సెల్ఫ్ యొక్క పవర్, ఆ శక్తితో దాన్ని మీరు నిర్మూలన చేయగలగాలి. ఆ లోపాన్ని, ఆ శక్తి కూడా ఉండాలి మీలో అంటున్నారు బాబా. जब भी जो छोड़ा है वो सदा काल के लिए. ఎప్పుడైతే స్వయం శక్తితో శక్తి కూడా మీరు జోడిస్తారు సంఘటనతో పాటు, అప్పుడు ఏమవుతుంది, ఏది వదిలినా అది సదాకాలానికి వదలగలరు. సదాకాలానికి మార్పు వస్తుంది. बाप दादा को आप सभी प्रेरित हो ही, क्योंकि बाप भी तुम बच्चों की मदद से कार्य करा रहे. బాప్ దాదాకు మీరందరూ ప్రేమ అనిపిస్తూనే ఉంటారు, ఎందుకంటే బాబా కూడా మీ పిల్లల యొక్క సంయోగంతోనే కార్యం చేస్తున్నారు. పిల్లలైనా మీ సంయోగంతోనే. तो कार्य में मददगार होने वाले प्रिय तो रहते ही हैं. కాబట్టి తన కార్యంలో సహయోగిగా ప్రతి సమయంలో ఎవరు ఉన్నారో వాళ్ళు మరి ప్రియంగా ఉండనే ఉంటారు కదా బాబాకు. బాబా కార్యంలో సహయోగిగా ఉండేవారు. लेकिन मददगार के साथ हिम्मतवान कहाँ कहाँ कम बनते हैं. కానీ బాబా చూసారు ఏంటంటే, బాబాకు పిల్లలందరూ ఎవరు సహయోగిగా ఉన్నారో ప్రతి సమయంలో బాబా వెనుక వాళ్ళందరూ చాలా ప్రేమ అనిపిస్తున్నారు బాబా. కానీ బాబా చూసారు ఏంటంటే, సహయోగంతో పాటు సాహసం చూశారు బాబా. చూస్తే సహయోగులుగా ఉంటున్నారు బాగానే బాబా కార్యంలో, కానీ సాహసం దగ్గర తక్కువ అయిపోతుంది, అక్కడక్కడ తక్కువ ఉంటుంది సాహసము అంటున్నారు బాబా. కహా కహా హిమ్మత్ చోడు దేతే, అక్కడక్కడ సాహసాన్ని వదిలేస్తున్నారు కూడా. ఇంకా మేము ఇది చేయలేము, ఇంకా మేము నడవలేము, మేము మారలేము, అలా సాహసాన్ని వదిలేస్తున్నారు. అగర్ హిమ్మత్ హో తో మదద్ జరూర్ మిలేగి. కానీ సాహసం వదలకుండా సాహసం పెట్టుకున్నట్లయితే, బాబాకి ఎలా సహయోగి ఉంటున్నా అలాగే ధారణ చేసి ముందుకెళ్ళడంలో సాహసాన్ని కూడా పెట్టుకుంటే, బలహీనతలు వదలడంలో సాహసం కూడా పెట్టుకుంటే బాబా సహయోగం తప్పకుండా మీకు దొరుకుతుంది. तो इसलिए मददगार के साथ कुछ हिम्मतवान भी बनो. కాబట్టి ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, సహయోగిగా కావడంతో పాటు సాహసవంతులుగా కూడా తయారవ్వండి. టీచర్ అక్కల్ని ఎదురుగా చూస్తూ మాట్లాడుతున్నారు బాబా. ఇవి छोटी छोटी बातों में हिम्मतहीन नहीं बनना है. చిన్న చిన్న విషయాల్లో సాహసాన్ని కోల్పోయే వారిగా తయారు కాకండి. हिम्मतवान बनने से फिर आप सभी की जो इच्छा है वो पूर्ण होगी. మీరు సాహసవంతులుగా తయారవడం వలన అందరి కోరిక ఏదైతే ఉన్నది పూర్తవుతుంది. అవి హిమ్మత్కి ఆవశ్యకత. ఇప్పుడు సాహసం యొక్క అవసరం ఉంది మీలో అని చెప్తున్నారు బాబా. హిమ్మత్ कैसे आएगी, సాహసం ఎలా వస్తుంది? हर समय हर कदम पर हर संकल्प में बलिहार होने से. ప్రతి సమయంలో ప్రతి అడుగులో ప్రతి సంకల్పంలో బలిహారమైనట్లయితే సాహసం మీలో వస్తుంది. ప్రతి సంకల్పంతో ప్రతి అడుగులోని ప్రతి సమయంలో బలిహారమై ఉంటే బాబా పైన మీలో సాహసం వస్తుంది. जो बलिहार होता है उसमें हिम्मत ज़्यादा होती है. ఎవరు బలిహార భావంతో నడుస్తారో వాళ్ళ సాహసం ఎక్కువగా ఉంటుంది. तो जितना जितना अपने को बलिहार बनाएंगे उतना ही गले का हार में नज़दीक आएंगे. ఎంతెంత మిమ్మల్ని మీరు బాబా మీద బలిహారిగా తయారు చేసుకుంటారు, అంతే బాబా మెడలో హారంలో సమీపానికి వస్తారు. సమీపంలో వస్తారు. బాబా మెడలో హారంలో సమీపమైన మణిగా వస్తారు. బలిహార్ హార్ ఈ రెండు కలుస్తున్నాయి చూడండి. బలిహారం అయితే హారంలో వస్తారు. అభి బలిహార్ హోంగే ఫిర్ బనేంగే ప్రభు కి గలే కా హార్. ఇప్పుడు సంగం ఈగల బలిహారం అయితే తర్వాత ప్రభు మెడలో హారంగా తయారవుతారు. ఈరోజు ఉదయం మురళిలో కూడా బాబా మాలను తలుచుకున్నారు. బాబా మెడలో మాలగా అవుతారు, తర్వాత విష్ణు మెడలో మాల అయి వస్తారు అని ఉదయం మురళిలో చెప్పారు కదా.
అది ఎలా అవుతారు? బలిహారం అయితేనే. अगर बलिहार बन कर के ही कर्म करेंगे तो दूसरों को भी బలిహార్ बनाएंगे. ఒకవేళ బలిహారమై ప్రతి కర్మ మనం చేసామనుకోండి, ఇతరులను కూడా బలిహారీగా తయారు చేయగలం. వాళ్ళు కూడా బలిహారం అయ్యేలా. జిస్కో వారిస్ కహా జాతా హై. దాన్ని ఏమంటారు? బలిహారం అయ్యే క్వాలిటీని వారసులు అవ్వడం. బాబా చెప్తారు కదా, వారసులు అవ్వండి, వారసులు అవ్వండి. పైపైన వినేసి వెళ్ళిపోతున్నాము, బాధ్యత ఏమీ అంత లేదు అంటే వాళ్ళు వారసులు కాదు. బాధ్యతాపూర్వకంగా నడుచుకునే వాళ్ళని వారసులు అంటారు. అవి ప్రజా బోధ్ బంతే వారిస్ కమ్ బంతే. ఇప్పుడు ప్రజలు చాలా మంది తయారవుతున్నారు. ఎవరైతే పైపైన విని బాగుంది బాగుంది వెళ్ళిపోతారో వాళ్ళందరూ ప్రజలు. ప్రజలు చాలా మంది తయారవుతారు, కానీ వారసులు తక్కువ మంది తయారవుతున్నారు. వారసులు అంటే పూర్తి బలిహారం అయిపోయి నడవడం, బాబా మరియు సేవ అనేలాగా. లౌకికం కన్నా అలౌకికం ఎక్కువ, దాన్ని వారసు క్వాలిటీ అంటారు. జిత్నా బోధ్ బనాయింగే ఉత్నా హీ నజదీక్ అయ్యేంగే. ఎంతైతే చాలా మందిని తయారు చేస్తారో మీరు బాబా పిల్లలుగా, అంత సమీపంగా వస్తారు బాబాకు. తో అప్పుడు వారసు బనానే కా ప్లాన్ సోచు. ఎంత వారసుల్ని తయారు చేస్తే మీరు అంత, ఎంత చాలామంది వారసుల్ని తయారు చేస్తారు అంత బాబాకు సమీపం అవుతారు. కాబట్టి ఇప్పుడు వారసుల్ని తయారు చేసే ప్లాన్ ఆలోచించండి. బాబా చెప్తారు కదా, తక్కువ మంది అయినా వారసులు అయిపోవాలి. ఇది జ్ఞానం వినిపించి వచ్చిన వాళ్ళు ఒకరు అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, ఐదుగురు అవ్వచ్చు, వందల సంఖ్యలో మీరు జ్ఞానం చెప్పలేదు. కానీ ఆ నలుగురు, ఐదుగురు, ఇద్దరు వారసులు అయిపోయారు అనుకోండి, మనం ఎవరిని తయారు చేస్తున్నట్టు? వారసుల్ని తయారు చేస్తున్నట్టు కదా. బలిహారం అయ్యే విధంగా బాబా మీద తయారైపోతే ఆ విధమైన వారసుల్ని తయారు చేసే ప్లాన్ ఆలోచించండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. జీరో హీరో, ఇది కూడా మురళి వినేస్తారు కదా. ఈరోజు చిన్న చిన్న మురళీలు 2 చదువుకున్నాం. జీరో కూడా ఎలా అవ్వాలి బాబా చెప్పారు కదా. బిందు, బీజం, అలాగే జరిగిపోయిన విషయాలు ఫుల్ స్టాప్, ఇది ధారణ చేస్తే ఇంకా జీరో అవడం అంటే ఆత్మస్థితి ధారణ చేయడం. బిందు రూపస్థితి అంటే ఆత్మస్థితి. అప్పుడు సేవ యొక్క రిజల్ట్ పెరుగుతుంది. ఆత్మస్థితి అనే దీపంలా పనిచేస్తే సేవ అనేది దీప పురుగుల్లా వస్తుంది, దీపం పైన పడే దీప పురుగుల్లా. మనమేమీ తిరగక్కర్లేదు, మనం కూర్చున్న చోటకే సేవ వస్తూ ఉంటుంది. అలాగే ఇంకా బాబా ఏం చెప్పారు, ఈ జీరోలో ఉన్న స్థితులన్నీ, అవస్థలన్నీ ధారణ చేసుకుంటే మీరే హీరో అవుతారు. హీరో అయ్యేవాళ్ళు హీరా కూడా, వజ్రాలుగా కూడా తయారవుతారు. హీరో, హీరా. ఇంకేం చెప్పారు బాబా? ఎవరిని వాళ్ళని వీళ్ళని చూసి మనం బలహీనత వదిలేసాము, మళ్ళీ తర్వాత మనలో వచ్చింది అలా కాకూడదు. సంఘటనతో పాటు స్వయం శక్తి కూడా పెట్టి మీలో బలహీనతలు మార్చుకుంటే అవి సదాకాలానికి మార్పు అనేది మీలో వస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబాకు సహయోగిగా అయితే ఉన్నారు, కానీ సాహసం తక్కువ పెడుతున్నారు పిల్లలు. సాహసం పెట్టి మీరు నడిస్తే బలిహారమై బాబా సహయోగం కూడా ఉంటుంది. తర్వాత బలిహారం అయ్యే క్వాలిటీతో హారం కూడా అవుతారు. ఇదే వారసు క్వాలిటీ కూడా, బలిహారం అయ్యే క్వాలిటీ వారసులుగా తయారు చేస్తుంది మనల్ని. మీరెవరికి జ్ఞానం ఇచ్చినా అలాంటి వారసుల్ని తయారు చేసే ప్లాన్ ఆలోచించండి అని చెప్తున్నాను. అచ్చా, ఓం శాంతి. యోగం అయ్యాక ఎవరైనా బయట ఊర్లో వాళ్ళు కలవాలనుకుంటే కలవచ్చు జూమ్లోని. అచ్చా, ఓం శాంతి.
प्यारे प्रभु पिता को हम तो अतिशय प्यारे हैं। हम तो हैं एक आत्मा, तन में चमकते तारे हैं। सृष्टि नाटक मंच पर करते हैं अभिनय हम यहाँ। सृष्टि नाटक मंच पर करते हैं अभिनय हम यहाँ। चांद सूरज तारे नभ से रोशनी करते जहाँ। चांद सूरज